కమిషనరేట్ పరిధిలో కానీ క్రికెట్ స్టేడియం పరిధిలో కానీ పోలీసుల ఆంక్షలు ఎలా ఉండబోతాయనే దానిపై కూడా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. సార్, ఈ రోజు జరగబోయేది నైట్ మ్యాచ్, నైట్ 11:30, 12 కూడా అవ్వచ్చు. వీళ్ళందరినీ ఎట్లా డిస్పాచ్ చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? there is one advantage traffic perspective actually, because నైట్ టైంలో వేరే క్రౌడ్ ఏమి ఉండదు, ఓన్లీ స్టేడియం క్రౌడ్ తప్ప వేరే క్రౌడ్ ఉండదు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలోనే కొంచెం మేము హ్యాండిల్ చేసుకోవాలి ప్రాపర్గా. దాని తర్వాత మేము రిక్వెస్ట్ చేసాము మెట్రోను లేట్ అవర్స్లో ట్రైన్స్ రన్ చేయమని చెప్పేసి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చినటువంటి స్పెక్టేటర్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం, సో దట్ వాళ్ళకి రావడం కూడా ఈజీగా ఉంటుంది, వెళ్ళడం కూడా కంజెషన్ లేకుండా, ఎక్కడ స్నోల్స్ లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వచ్చే స్పెక్టేటర్స్ కొన్ని ఐటమ్స్ మేము ప్రొహిబిట్ చేసాం. అవి తీసుకొస్తే దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలి అనే విషయంలో వాళ్ళు దే విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. సో అందులో ముఖ్యంగా ఏంటంటే బ్యాగ్స్, దెన్ హెల్మెట్స్, then binoculars, they're like any kind of outside eatables, like then even pens also we are not allowing, any shop aids things are not allowing, like iron made gani lekunte plastic one also we are not allowing. So we already put those things on TV and gave the press statement, and we are in continuous interaction with the community. So such things which we don't allow inside we may not bring, like మ్యాచ్ తో పాటు తమన్ లైవ్ షో ఉంది సార్, ఇంకా పబ్లిక్ క్రౌడ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేసి ఎట్లా వాళ్ళని బయటికి తీసుకురావడం? ఎస్ ఉంటుంది, మ్యాచ్ కన్నా ముందు స్టార్ట్ అవుతుంది, క్రౌడ్ ఉంటుంది. దాంతోపాటు ఎంతో యూపోరియా కూడా ఉంటుంది, వీ అండర్స్టాండ్ దట్. సో దాని తగ్గట్టుగా అడిషనల్గా మేము అరౌండ్ స్టేడియంతో పాటు అరౌండ్ గ్రౌండ్స్ ఆల్సో మేము అడిషనల్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆఫీసర్స్ని మనం ఏం చేస్తాం, సెక్టర్గా డివైడ్ చేస్తాం బందోబస్తు జనరలీ. ఇప్పుడు ఏం చేస్తాము, సెక్టర్స్ని క్లస్టర్గా డివైడ్ చేసి కానిస్టేబుల్ ఆఫీసరే కాకుండా సీనియర్ లెవెల్ ఆఫీసర్ని కూడా ఏరియాని మానిటర్ చేయడానికి చూస్తాం. ప్రతి ఇష్యూలో అందరు ఆఫీసర్లు వచ్చి చూడడం, ఏరియాలో తిరగడము, దాని తర్వాత ఏ ఏరియాలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంది. గేట్ నెంబర్ 5 ఆల్వేస్ ఓవర్ చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకో ఇక్కడ నిలబడి చూడడం, ఇంతమంది ఆఫీసర్లు ఉండడం, తర్వాత ఫ్రిస్కింగ్ సరే జరుగుతుందా జరగట్లేదా చేయడం. సో నిటిగ్రిటీ ఆఫ్ ప్లానింగ్ ఇస్ దేర్ అండ్ నిటిగ్రిటీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్. 500 కెమెరాస్తో మా కమాండ్ కంట్రోల్ కూడా ఉంది. ఇవన్నిటిని వాళ్ళు వీక్షిస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం బిహేవియర్ ఎనీవన్స్ ఈజ్ నాట్ in accordance with the legal law and order perspective, will certainly rectify it. సార్, ఎంత ప్రయత్నం చేసినా ఈ బ్లాక్ దందా అన్న మహమ్మారి పెరుగుతూ వస్తా ఉంది. ఈసారి ఈ బ్లాక్ దందాలో వ్యక్తులు అరెస్ట్ అయ్యారు, టికెట్స్ దొరికాయి. 25 మంది అరెస్ట్ చేసాము, 45 టికెట్స్ ఇస్తున్నాం. దిస్ ఈస్ బికాస్ వీఆర్ ఆపరేటింగ్, వీఆర్ గెటింగ్ కేసెస్. ఇట్స్ ఇఫ్ యూ డోంట్ బుక్ కేసెస్ యూ విల్ నాట్ బి నోయింగ్ ఇట్ ఆల్సో. అది జరుగుతుంది కాబట్టి మేము నెట్వర్క్ బిల్డ్ చేసాము. మాకు ఎవరు బ్లాక్లో టికెట్ అమ్ముతున్నారో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చే సిస్టమ్ మేము పెట్టుకున్నాం కాబట్టి 25 మంది మేము అరెస్ట్ చేయగలుగుతాం. అంతేకాకుండా ఈ ఏరియాలో మాకు విజిలెన్స్ టీమ్ పెట్టాము. మా పోలీస్ పైన కూడా ఎలా పనిచేస్తున్నాం, వీ హావ్ విజిలెన్స్ టీమ్. లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఇన్ మఫ్టీ సివిల్ డ్రెస్, దర్ పోలీస్ ఆఫీసర్స్, అండ్ వీ కూడా షీ టీమ్స్ ఆల్సో, ఉమెన్ భద్రతతో కోసం ఎట్లా షీ టీమ్స్ పెట్టాము. కాబట్టి ఇవన్నిటి ఆస్పెక్ట్లో బ్లాక్ టికెట్స్ అమ్మిన వాళ్ళు కానీ, ఎగ్జాబిటెంట్లు అమ్ముతున్న వాళ్ళు కానీ మాకు ఒక ప్రాపర్ నెట్వర్క్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగినా ప్రేక్షకుడు ఎవరో గ్రౌండ్ లోకి దింకి ఆటగాన్ని హత్తుకొని కాళ్ళు మొక్కిన సందర్భాలు ఉన్నాయి సార్. అట్లా దూకకుండా మీరు ఎట్లాంటి ప్లాన్ చేస్తారు స్టేడియం? We have done many things. I can't explain you because that's our trade secret. We are all focused and will ensure things go on well. Thank you. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా పటిష్ట పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా గ్రౌండ్ లోపలికి వచ్చే విధంగా ప్రయత్నాలు జరగకుండా కట్టుదిట్టంగా అక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి తమన్ లైవ్ షో సందర్భంగా పోలీసుల భద్రత కూడా కట్టుదిట్టంగా పెంచామంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. ప్రతి మ్యాచ్ లో గ్రౌండ్ లోపలికి వెళ్తున్నారు. బేసికలీ వన్ థింగ్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ